So, yeah, good morning, everyone. Okay, so let's move on to the next topic. Okay, so flue gas desulfurization units. So, what is meant by this flue gas desulfurization units? So, in order to understand this flue gas desulfurization units, first we have to understand what is meant by this flue gas. Okay, సో ఫ్లూ గ్యాస్ అంటే ఏమీ లేదు. సో జనరల్ గా మనం ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఫాజిల్ ఫ్యూయల్స్ కంబషన్ చేసినప్పుడు బర్న్ చేసినప్పుడు అందులో రిలీజ్ అయ్యే బై ప్రోడక్టే జనరల్ గా మనం ఫ్లూ గ్యాస్ అని పిలుస్తాం. సో దిస్ ఫ్లూ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ సో దిస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ ఆక్సైడ్స్ ప్లస్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్లస్ పర్టికులేట్ మ్యాటర్ మేబీ 2.5 టన్. సో ఇదంతా కాంబినేషన్ కలిస్తే జనరల్ గా మనం ఫ్లూ గ్యాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో విచ్ కాజ్ ఎ లాట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, so lot of pollutants అన్నమాట, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, కార్బన్ డైఆక్సైడ్, పర్టికులేట్ మ్యాటర్. సో a lot of pollution కి కారణం అవుతుంది అండ్ ఆల్సో దే ఇంక్రీజ్ ద గ్లోబల్ వార్మింగ్ ఇండీడ్. ఓకే, సో అందులో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అనేవి డీసల్ఫరైజేషన్ అంటే స్పెసిఫిక్ గా దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సల్ఫర్ ఆక్సైడ్స్ అన్నమాట. సో సల్ఫర్ ఆక్సైడ్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో దాని యొక్క ఇంపాక్ట్ ని తగ్గించడానికి అనమాట. ఓకే, సో దే ఆర్ మేజర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సల్ఫర్ ఆక్సైడ్స్. సో డీసల్ఫరైజేషన్ అంటే అట్మాస్ఫియర్ లోకి సల్ఫర్ కాంపనెంట్ అనేది రిలీజ్ అవ్వకూడదు అనమాట. సో దీనికి సంబంధించి సమ్ టెక్నిక్స్ యూజ్ చేసి అట్మాస్ఫియర్ లోకి సల్ఫర్ ఆక్సైడ్స్ ని రిలీజ్ అవ్వకుండా దే ఆర్ న్యూట్రలైజింగ్ ఇట్ అనమాట. ఎలా న్యూట్రలైజ్ చేశారు అన్న దాని ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు సల్ఫర్ ఆక్సైడ్స్ అనేవి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవ్వకూడదు. దెర్ ఆర్ అదర్ టెక్నాలజీస్ జనరల్ గా. సో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవ్వకుండా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. సో రైట్ నో సల్ఫర్ ఆక్సైడ్స్ యాజ్ ఏ పొల్యూటెంట్ గా సో దాని యొక్క ఇంపాక్ట్ అనేది న్యూట్రలైజ్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ మన ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అనమాట. ఓకే, సో జనరల్ గా ఈ సల్ఫర్ ఆక్సైడ్స్ తో ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీ గ్రీన్ హౌస్ గ్యాస్. సో దాని వల్ల ఏంటంటే సో గ్లోబల్ వార్మింగ్ కి ఇది కారణం అవుతుంది. సో ఇట్స్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. సో దట్స్ వై గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇది రెస్పిరేటరీ ఇష్యూస్, రెస్పిరేటరీ హెల్త్ ఇష్యూస్ అనేది క్రియేట్ చేస్తుంది. స్పెసిఫిక్ గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇట్ వాజ్ యాక్చువల్లీ ద మెయిన్ కాజ్ టు ఇంక్రీజ్ ద పర్టికులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్. ఓకే, 2.5 పర్టికులేట్ మ్యాటర్ 2.5 కాన్సన్ట్రేషన్ అనేది అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అవ్వడానికి ఇది మెయిన్ రీజన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఓకే, ఈ సల్ఫర్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో సో డిఫరెంట్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఇది జనరల్ గా మనం ప్రైమరీ పొల్యూటెంట్ అని చెప్తే ఈ ప్రైమరీ పొల్యూటెంట్ ఏంటంటే అట్మాస్ఫియర్ లో సో డిఫరెంట్ మెటీరియల్స్ అంటే డిఫరెంట్ కెమికల్స్ తో మేబీ అదర్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ తో రియాక్ట్ అవ్వడం, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఆర్గాన్, సో డిఫరెంట్ అదర్ పొల్యూటెంట్స్ తో కెమికల్ రియాక్షన్స్ మేబీ థర్మల్ రియాక్షన్స్ అవ్వచ్చు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ వల్ల. సో ఇట్ లీడ్స్ టు ఓకే సో సెకండరీ రియాక్షన్స్ అని జరిగి ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్ 2.5 అనమాట. ఓకే, సో సర్టెన్ రియాక్షన్స్ జరిగి పర్టికులేట్ మ్యాటర్ 2.5 ని రిలీజ్ చేస్తుందని జనరల్ గా మనం కన్వెన్షనల్ ఎన్విరాన్మెంట్ క్లాసెస్ లో చూస్తాం. ఓకే, సో పర్టికులేట్ మ్యాటర్ 2.5 ని రిలీజ్ చేస్తుంది. ఓకే అని చెప్తున్నారు. అండ్ దిస్ పర్టికులేట్ మ్యాటర్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ బికాస్ అది డైరెక్ట్ గా యాజ్ ద సైజ్ ఈస్ వెరీ స్మాల్ సో డైరెక్ట్ గా మన బ్లడ్ స్ట్రీమ్ లోకి అది ఎంటర్ అయిపోతుంది. సో ఏ లాట్ ఆఫ్ హ్యావోక్ ఇన్ పబ్లిక్ హెల్త్ ని క్రియేట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ అనమాట. సో సల్ఫర్ డైఆక్సైడ్స్ ఆర్ సల్ఫర్ ఆక్సైడ్స్ తో యాక్చువల్ పొటెన్షియల్ ఇష్యూస్ ఏంటంటే అది గ్లోబల్ వార్మింగ్ ని ఇంక్రీజ్ చేస్తుంది, హెల్త్ ఇష్యూస్ ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ పర్టికులేట్ మ్యాటర్ ని కూడా కాన్సన్ట్రేషన్ కూడా అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల దీన్ని అడ్రస్ చేయాల్సిన నీడ్ చాలా చాలా ఉంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే దీని ఇంపాక్ట్ అనేది థర్మల్ పవర్ ప్లాంట్స్, కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఏం చేస్తారంటే దిస్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, దీనికి ఒక టెక్నాలజీ, ఇట్స్ ఏ టెక్నాలజీ అనమాట. అంటే ఏం చేస్తారంటే సో జనరల్ గా దిస్ సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ అన్ ఎసిడిక్ గ్యాస్. జనరల్ గా ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఎసిడిక్ గ్యాస్. సో ఈ ఎసిడిక్ గ్యాస్ ని జనరల్ గా ఏం చేస్తారంటే ఒక బేస్ కాంపౌండ్ తో రియాక్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే బేస్ కాంపౌండ్ తో రియాక్ట్ చేస్తారో సో ఇట్ విల్ బి గెట్ న్యూట్రలైజ్డ్. సో న్యూట్రలైజ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని న్యూట్రలైజ్ చేస్తారు. సో ఈ బేస్ కాంపౌండ్ కింద జనరల్ గా ఏంటేంటి వాడతారు అన్న దాన్ని బట్టి మనకి జనరల్ గా వరల్డ్ లో 3 టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. ఒకటి వచ్చేసరికి డ్రై సార్బెంట్ ఇంజెక్షన్ టెక్నాలజీ, ఇంకొకటి వెట్ లైమ్ స్టోన్ ట్రీట్మెంట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సీ వాటర్ అనమాట. సో ఈ 3 థింగ్స్ లో ఎలా యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై సార్బెంట్ ఇంజెక్షన్ టెక్నాలజీలో సో జనరల్ గా ఇక్కడ డ్రై లైమ్ స్టోన్ యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో డ్రై లైమ్ స్టోన్, సో డ్రై లైమ్ స్టోన్ పౌడర్డ్ లైమ్ స్టోన్ అనమాట. సో ఈ సల్ఫర్ డైఆక్సైడ్ తో ఎప్పుడైతే నీకు పౌడర్డ్ లైమ్ స్టోన్ ని నువ్వు రియాక్ట్ చేసావో సో దెన్ ఆటోమేటిక్ గా నీకు ఒక ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేట్ సమ్ కాంపౌండ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది.
ఓకే, సో ప్రెసిపిటేట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ప్రెసిపిటేట్ ని నువ్వు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ద్వారాగా రిమూవ్ చేసేస్తావు, లేకపోతే లైక్ ఫ్యాబ్రిక్ ఫిల్టర్ ద్వారా కూడా రిమూవ్ చేసేస్తావు. సో ఆ విధంగా న్యూట్రలైజ్ చేసేస్తున్నావు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌడర్డ్ లైమ్ స్టోన్ తో నువ్వు రియాక్ట్ చేయడం ద్వారాగా ఏదైతే ప్రెసిపిటేట్ కింద బాటమ్ కి వచ్చేస్తుందో యూ విల్ రిమూవ్ దట్ ప్రెసిపిటేట్ అనమాట. సో ఆ విధంగా నువ్వు అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవ్వకుండా నువ్వు న్యూట్రలైజ్ చేస్తున్నావు, ఫస్ట్ టెక్నాలజీ. సెకండ్ టెక్నాలజీ వచ్చేసరికి దాని సేమ్ లైమ్ స్టోన్ యూస్ చేస్తావు, బట్ నాట్ యాజ్ సచ్ పౌడర్డ్ లైమ్ స్టోన్. ఇక్కడ నువ్వు యూస్ చేసేది ఏంటంటే లైమ్ స్టోన్ స్లర్రీ. ఐరన్ స్లర్రీ మనం ఎలాగైతే యూస్ చేస్తామో అదే విధంగా జనరల్ గా మనం లైమ్ స్టోన్ స్లర్రీ యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ని సో ఈ లైమ్ స్టోన్ స్లర్రీతో రియాక్ట్ చేసావు అనుకోండి. సో లైమ్ స్టోన్ ఈజ్ యాక్చువల్లీ బేస్ కాంపౌండ్. ఇక్కడ నీకు ఫామ్ అయ్యేది యాక్చువల్ గా జిప్సమ్ అనమాట. సో జిప్సమ్ వైడ్ అప్లికేషన్స్ యాక్చువల్ గా ఉన్నాయి జిప్సమ్ తో. సో ఈవెన్ కన్స్ట్రక్షన్ సెక్టర్, సో డిఫరెంట్ సెక్టర్స్ లో వైడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో అందుకని జనరల్ గా ఈ 3 టెక్నాలజీస్ లో జనరల్ గా మనం వెట్ లైమ్ స్టోన్ ట్రీట్మెంట్ ని ఎక్కువగా యూస్ చేస్తాం. బికాస్ ద ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే జిప్సమ్ వస్తుందో అది మనం అల్టిమేట్ గా వేస్ట్ కింద, సో ఫస్ట్ స్టాన్స్ లో ఏంటంటే జనరల్ గా ప్రెసిపిటేట్ ఏదైతే ఉంటుందో అది మనం వేస్ట్ గా మేబీ త్రూ అవుట్ చేసేస్తామేమో. బట్ సెకండ్ దాంట్లో ఏంటంటే ఈవెన్ ద జిప్సమ్ యూ విల్ బి యూస్డ్ ఇన్ అదర్ అప్లికేషన్స్ అనమాట. సో అందుకే వరల్డ్ వైడ్ లో ఏంటంటే సెకండ్ టెక్నాలజీ జనరల్ గా ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి యూజింగ్ సీ వాటర్. అంటే కోస్టల్ ఏరియాస్ లో ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో ఎక్కువగా వాళ్ళు యూస్ చేసే టెక్నాలజీ సీ వాటర్. సో యాజ్ సీ వాటర్ ఇక్కడ బేస్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి సో దిస్ సల్ఫర్ డైఆక్సైడ్ ఈ సీ వాటర్ తో ఓకే, సో సీ వాటర్ తో రియాక్ట్ చేస్తారు. సో రియాక్ట్ చేసినప్పుడు సో ఆటోమేటిక్ గా ఇట్ విల్ గెట్ అబ్జర్బ్డ్ అనమాట. సో వాటర్ లో అబ్జర్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే అబ్జర్వ్ అయిపోయిందో సో అబ్జర్వ్ అయిపోయిన సల్ఫర్ డైఆక్సైడ్ ని మళ్ళీ రిమూవ్ చేస్తారు, క్యాప్చర్ చేస్తారు. అండ్ ఆ వాటర్ ని ట్రీట్ చేసి మళ్ళీ ఇట్ విల్ రిలీజ్ నార్మల్ వాటర్ అనేది మళ్ళీ ఇలాగా సీలోకి డిశ్చార్జ్ చేసేసడం జరుగుతుంది. అంటే దాన్ని క్యాప్చర్ చేసి సీ వాటర్ తో రియాక్ట్ చేసి సీ వాటర్ లో సల్ఫర్ డైఆక్సైడ్ ని మళ్ళీ క్యాప్చర్ చేసి ఓకే ఆ వాటర్ ని మళ్ళీ ట్రీట్ చేసి పంపించేస్తారు అనమాట. ఓకే, అక్కడ ఆ విధంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా జనరల్ గా మేబీ సల్ఫర్ ని మేబీ సమ్ అదర్ అప్లికేషన్స్ ని యూస్ చేయొచ్చు. ఆ క్యాప్చర్ చేసిన సల్ఫర్ ఏదైతే ఉందో మేబీ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ కి వాటికి కూడా దే కెన్ యూజ్ ఇట్ అనమాట. సో ఈ విధంగా 3 టెక్నాలజీస్ ద్వారాగా ఓకే సో దే విల్ క్యాప్చర్ అంటే అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవ్వకుండా సల్ఫర్ ఆక్సైడ్స్ ని ఏంటంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తారు, వాటి ఇంపాక్ట్ ని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ 3 టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయి ఈ 3 టెక్నాలజీస్ ఎవ్రీ కోల్ ఫైల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏంటంటే ఈ ఎఫ్టీజీ యూనిట్స్ అంటాం. ఓకే, ఫ్యూయల్ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అంటాం. సో వీటిని ఏంటంటే దే హ్యాస్ టు ఇన్స్టాల్ అనమాట. వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ యూనిట్స్ ని ఎవ్రీ కోల్ ఫైల్ థర్మల్ పవర్ ప్లాంట్స్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 537 కోల్ ఫైల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. 2015 లో ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో సో దే రిలీజ్డ్ ఏ మ్యాండేట్. ఆ మ్యాండేట్ ఏంటంటే సో 2015 లో ఎవ్రీ కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్రతి కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటే 537 కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ దే హ్యాస్ టు ఇన్స్టాల్ ఓకే దిస్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ఈ ఎఫ్జిడి. ఓకే, సో ఎఫ్జిడి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, దీనికి డెడ్ లైన్ ఏంటంటే బై 2018 కల్లా ఈ ఎఫ్జిడి యూనిట్స్ ని వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే 2018 కల్లా వీళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారా అంటే అవుట్ ఆఫ్ దిస్ 537 కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఓన్లీ 39 కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఇన్స్టాల్ చేసుకున్నారు. అంటే సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% ఆఫ్ ద కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏంటంటే ఈ డెడ్ లైన్ ని మీట్ అవ్వలేదు అనమాట, ఈ టార్గెట్స్ ని మీట్ అవ్వలేదు. సో రిపీటెడ్ గా ఈ టార్గెట్స్ ని ఓకే సో ఈ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళింది యాక్చువల్ గా గవర్నమెంట్. బట్ ఎందుకు ఆ పర్టికులర్ టైం పీరియడ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు అన్న దానికి ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్పెసిఫైడ్ రీజన్స్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ అంటే 2014 లో దే గివెన్ ద డేటా దట్ దే ఆర్ ఎక్స్టెండింగ్ దిస్ డెడ్ లైన్స్. అంటే సర్టెన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 2027 అంటే 3 years ఎక్స్టెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. లాస్ట్ ఇయర్ 2024 లో సో సర్టెన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు 2027 కల్లా దీన్ని రీచ్ అవ్వాలని చెప్పేసి సర్టెన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ 2028 కల్లా దే హ్యాస్ టు ఇన్స్టాల్ దిస్ ఎఫ్జిడి యూనిట్స్ అండ్ సర్టెన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ 2029 కల్లా దే హ్యాస్ టు ఇన్స్టాల్ దిస్ ఎఫ్జిడి యూనిట్స్ అని చెప్పారు. అయితే ఈ ఎక్స్టెన్షన్స్ ఇవ్వడానికి స్పెసిఫిక్ రీజన్స్ అయితే మెన్షన్ చేయడం జరగలేదు. ఓకే, సో ఎందుకు ఈ ఎక్స్టెన్షన్స్ అనేది ఇస్తున్నారని చెప్పేసి బట్ ఎక్స్టెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ 2015 లో అంటే రైట్ నో వీఆర్ ఇన్ 2025 ఆల్మోస్ట్ 10 years పాలసీ ఇది. ఓకే, సో స్టిల్ ఆ పాలసీలో ఏదైతే మ్యాండేట్ మెన్షన్ చేశారో ప్రొవిజన్ మెన్షన్ చేశారో దాన్ని ఇప్పటికీ కూడా దాన్ని మీట్ అవుట్ అవ్వలేదు దిస్ కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. మీట్ అవ్వకపోగా సో రీసెంట్ గా ఇచ్చిన న్యూస్ ఏంటంటే సో దిస్ 2025 లో రీసెంట్ గా ద యూనియన్ గవర్నమెంట్ వాంట్ టు రోల్ బ్యాక్ దిస్ పాలసీ అనమాట. అంటే
ఇంకా సో ఎవ్రీ థర్మల్ పవర్ ప్లాంట్, ఐ మీన్ టు సే కోల్ ఫైల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దే నో నీడ్, అంటే నో మోర్ దే నో నీడ్ టు ఎస్టాబ్లిష్ ఆర్ ఇన్స్టాల్ దిస్ FGD యూనిట్స్. వాళ్ళు ఎవరు కూడా FGD యూనిట్స్ అనేవి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే 2015లో ఏమని చెప్పారు, దే హ్యాస్ టు డెఫినెట్లీ ఇన్స్టాల్ దిస్ FGD యూనిట్స్ అని చెప్పారు. అండ్ అందులోనే డెడ్ లైన్ 2018 కల్లా ఓన్లీ 39 మాత్రమే ఇన్స్టాల్ చేసుకున్నారు, రిమైనింగ్ ఎవరు ఇన్స్టాల్ చేయలేదు. అండ్ ఆ ఇన్స్టాలేషన్స్ కి ఇచ్చిన డెడ్ లైన్స్ కూడా గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళింది. స్టిల్ 10 years అయినా 2029 కల్లా రీచ్ అవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో సడన్ గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే సో ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రెడ్యూస్ చేయడం కోసం దిస్ మెథడాలజీ అనేది కరెక్ట్ కాదు. సో గవర్నమెంట్ అనేది సో దీన్ని రోల్ బ్యాక్ చేయాలి, అంటే ఈ పాలసీని కంప్లీట్ గా అబాండాన్ చేసేసేయాలని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీ గ్రూప్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల చాలా మంది ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే సో గవర్నమెంట్ ఓకే అది ఏదైతే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఓకే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే జనరల్ గా ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు మెయింటైన్, అంటే ఎయిర్ క్వాలిటీని మన చుట్టూ ఉన్న ఎయిర్ క్వాలిటీ, అంబియంట్ అంటే అంబియన్స్ అంటే కదా సరౌండింగ్స్. ఓకే, సో మన చుట్టూ ఉన్న ఎయిర్ క్వాలిటీలో ఎంత పొల్యూటెన్స్ అనేది ఉండాలి అనేది స్పెసిఫిక్ గా ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది. అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎంత ఉండాలి, కార్బన్ ఆక్సైడ్స్ ఎంత ఉండాలి, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎంత ఉండాలి, పర్టికులర్ మ్యాటర్ అనేది ఎంత ఉండాలి. సో ఖచ్చితంగా దానికి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు, దానికి మించి అనేది పెరగకూడదు అనమాట. సో దాన్ని అలైన్ చేస్తూనే జనరల్ గా సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క కంటెంట్ అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలి అంటే కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి జనరల్ గా ఈ యొక్క FGD యూనిట్స్ అంటే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట యాక్చువల్ గా. ఓకే, బట్ ఇప్పుడు అవి ఇన్స్టాల్ చేసుకోలేకపోయినా ఓకే సో ఈ కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ఇన్స్టాల్ చేయకపోయినా సో దే ఆర్ కంప్లైయింగ్ విత్ దిస్ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ తో వాళ్ళు కంప్లై అయ్యి ఉన్నట్టే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇట్ ఈస్ ద యాక్చువల్ ఇష్యూ. ఓకే, సీ హియర్. సో యాక్చువల్ గా ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో సమ్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారు అండ్ అదర్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారంటే సో నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని అంటే సో జనరల్ గా అట్మాస్ఫియర్ లో ఎంత పొల్యూటెన్స్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, అంతకు మించి ఉండకూడదు కదా, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ పబ్లిక్ హెల్త్ అనమాట. సో జనరల్ గా ఇది ట్రేస్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో సల్ఫర్ ఆక్సైడ్స్ అట్మాస్ఫియర్ లో ఎంత ఉండాలి అనేది ఓకే దాన్ని అక్యురేట్ గా మనం మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యాస్ టు ఇన్స్టాల్ దిస్ ఫ్యూయల్ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ని ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అప్పుడే సో పబ్లిక్ హెల్త్ అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనేది వీళ్ళ యొక్క మేజర్ థీమ్ అనమాట. ఓకే, సో మేజర్ గా వీళ్ళు దీన్ని ఆర్గ్యుమెంట్ ఈ డిబేట్ ని మాట్లాడుతున్నారు. ఓకే, సో సమ్ అదర్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారంటే సో నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఓకే లైక్ ప్రతి థర్మల్ పవర్ ప్లాంట్ ఈ FGD యూనిట్స్ మెయింటైన్ చేయకపోయినా ఓకే సల్ఫర్ ఆక్సైడ్స్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలో అంత మెయింటైన్ అవుతుంది, నో నీడ్ టు ఇన్స్టాల్ దిస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు ఇది చెప్తున్నారంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దిస్, మన కోల్ ఏదైతుందో ఇండియన్ కోల్ ఏదైతుందో ఇండియన్ కోల్ లో ఉన్న సల్ఫర్ కంటెంట్ అనేది అంత ఎక్కువగా అనేది ఉండదు. ఓకే, బట్ ఏదైతే మన ఇంపోర్టెడ్ కోల్ ఉందో అందులో మాత్రమే సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది పర్టికులర్ మ్యాటర్ ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తుంది కదా. సో యాక్చువల్గా ఒక స్టడీ జరిగింది. సో ఢిల్లీ అండ్ ఢిల్లీ చుట్టూన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో పర్టికులర్ మ్యాటర్ ని సో యాక్చువల్ గా ట్రేస్ చేసినప్పుడు ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల ఎంత పర్టికులర్ మ్యాటర్ ఇంక్రీజ్ అవుతుంది అనేది యాక్చువల్ గా వాళ్ళు చెక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఐ మీన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో సో 100 యూనిట్స్ ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్ ఉంటే ఈ 100 యూనిట్స్ ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్ అనేది నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, దీనికి అదర్ సోర్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే సో యాక్చువల్ గా నో స్టాండర్డ్ వ్యాలిడ్ డేటా, అంటే జనరల్ గా మనం ఏమంటాం కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్లే సల్ఫర్ ఆక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అండ్ కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల ఏవైతే సల్ఫర్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతున్నాయో అవి రియాక్షన్స్ జరిగి సెకండరీ పొల్యూటెంట్ అయినా సో పర్టికులర్ మ్యాటర్ ని రిలీజ్ చేస్తుంది విచ్ ఈస్ వెరీ డేంజరస్ అని చెప్తున్నారు. అయితే ఈ పర్టికులర్ మ్యాటర్ స్పెసిఫిక్ గా నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో ఈ పర్టికులర్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్స్ ని స్టాటిస్టికల్ గా వ్యాలిడేట్ చేసినప్పుడు ఎంతైతే పర్టికులర్ మ్యాటర్ ఉందో
అది కేవలం కోల్-ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల మాత్రమే రాలేదు, అదర్ సోర్సెస్ నుంచి కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నీ FGD యూనిట్స్ ఏవైతే ఇన్స్టాల్ చేస్తావో అవి ఇన్స్టాల్ చేసిన పర్టికులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్ ని అట్మాస్ఫియర్ లో తగ్గించలేకపోతున్నాయి అనమాట. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్ ఏవైతే అట్మాస్ఫియర్ లో ఉన్నాయో సో దానివల్ల యాక్చువల్ గా నీకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నావు కదా, సో దీని వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా అంత కాంప్లికేటెడ్ కాదు అని సమ్ ఎక్స్పర్ట్ గ్రూప్ అనేది చెప్తున్నారు. సో ఎందుకు వీళ్ళు ఇలా లైక్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే హియర్ వీళ్ళ ఆర్గ్యుమెంట్ కి పర్పస్ ఏంటంటే ఈ FGD ఓకే ఫ్యూయల్ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి అంటే జనరల్ గా 1 కిలోవాట్ కెపాసిటీ ఏదైతే ఉందో దానికి 1.2 crore అమౌంట్ అవుతుంది అనమాట కొత్తగా. అంటే ₹1,00,00,000 అనుకుందాం, 1,20,00,000 స్పెసిఫిక్ గా లైక్ మనం యావరేజ్ చేస్తే ₹1,00,00,000 అవుతుంది. అంటే మనకి టోటల్ గా ఎంత కెపాసిటీ ఉంది కోల్-ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ రైట్ నో మన దగ్గర ఉంది ఆల్మోస్ట్ 2,00,000 కిలోవాట్ కెపాసిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే సో 2 lakh ఆల్ ఓవర్ ఇండియాలో, సో 2 lakh కిలోవాట్ కెపాసిటీ ఉంది కోల్-ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఓకే ఈ కోల్-ఫైర్డ్ అంటే 537 కోల్-ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ ఫ్యూయల్ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అనేవి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 2,00,000 కోట్ల అమౌంట్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్ అనేది చేయాలి, విచ్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏమంటున్నారంటే ఇంకొక 1 lakh ఓకే సో కిలోవాట్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే టోటల్ గా ఫర్దర్ ఫ్యూచర్ లో సో 3 lakh కిలోవాట్ కెపాసిటీ అనమాట. సో 3 lakh కిలోవాట్ కెపాసిటీ అనేది కోల్-ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంది. అంటే 3,00,000 కోట్ల అమౌంట్ అనేది కొత్తగా నువ్వు రీఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ to establish this fuel gas desulfurization units which is a huge amount. అయితే ఒక కంపెనీ అంత కంపెనీస్ సో అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళ ఓన్ పాకెట్ లో నుంచి తీయరు. వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఖచ్చితంగా పీపుల్ మీద ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో పీపుల్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎంత పడుతుందంటే సో హౌస్ హోల్డ్స్ కైనా ఏదైనా 1 కిలోవాట్ టు సే సో 1 కిలోవాట్ కి 0.7 ఏదైతే ఉందో సో 0.7 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. అంటే టిపికల్ గా ఇఫ్ కోల్-ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు FGD యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ పెరుగుతాయి, అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. ఎందుకంటే అల్టిమేట్ గా ఈ కంపెనీస్ అన్ని కూడా ఇది ఖచ్చితంగా కన్స్యూమర్ మీదకే పాస్ ఆన్ చేస్తారు కాబట్టి సో కన్స్యూమర్ కి ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే సో దీని నుంచి వచ్చే బెనిఫిట్ కన్నా ఎలక్ట్రిసిటీ పాకెట్ లో నుంచి ఎక్కువ ఎక్స్పెండిచర్ అయిపోతుందని చెప్పేసి చాలా మంది ఎక్స్పర్ట్స్ అనేది మాట్లాడుతున్నారు అనమాట. సో కంపెనీస్ కి చాలా ఎక్కువ హ్యూజ్ కాస్ట్ అవుతుంది, అది కస్టమర్ మీదకే పాస్ ఆన్ చేస్తారు కాబట్టి కస్టమర్ కి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఓకే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది మెయింటెనెన్స్, అంటే వాళ్ళు ఇన్స్టాల్ చేసినందుకు తర్వాత దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పీపుల్ మీదే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి సో ఫ్యూచర్ లో దీనివల్ల ఎలక్ట్రిసిటీ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది, కన్స్యూమర్ కి అది తన పాకెట్ కి హోల్ పడే ఛాన్స్ అనేది ఉండేది ఒక మేజర్ కన్సర్న్ ఫస్ట్ థింగ్. ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కన్సర్న్ ఓకే మీరు ఏదైతే సల్ఫర్ డయాక్సైడ్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ వచ్చేస్తుంది, సల్ఫర్ డయాక్సైడ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, పర్టికులేట్ మ్యాటర్ అనేది అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అయిపోతుందని మీరు అడ్రస్ చేస్తున్నారో ఓకే సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నువ్వు ఏదైతే మనం 3 టెక్నిక్స్ మాట్లాడుకున్నాం కదా, లైక్ డ్రై సార్బెంట్ ఇంజెక్షన్ టెక్నాలజీ, వెట్ లైమ్ స్టోన్ ట్రీట్మెంట్ టెక్నాలజీ, సీ వాటర్, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీతోనే ఈ టెక్నాలజీస్ అనేవి డ్రివెన్ అవుతాయి. అంటే FGD యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ FGD యూనిట్స్ అన్ని కూడా ఈ టెక్నాలజీ నువ్వు ఇంప్లాంట్ చేయాలంటే కంప్లీట్ మెకానిజం అంతా ఎలక్ట్రిసిటీ డ్రివెనే కదా. ఓకే సో ఇప్పుడు నువ్వు ట్రీట్ చేయాలన్నా ఆ ప్రెసిపిటేట్ ని రిమూవ్ చేయాలన్నా ఎవ్రీథింగ్. సో మరి ఈ ఎలక్ట్రిసిటీకి నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ ఈ సిస్టమ్స్ ని రన్ చేస్తావు, మళ్ళీ కోల్ నుంచే కదా రన్ చేస్తావు. ఓకే అంటే నువ్వు సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఇంక్రీజ్ అవుతున్న గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడానికి మళ్ళీ ఎక్స్ట్రాగా కోల్ ని బర్న్ చేసి కార్బన్ ఫుట్ ప్రింట్ ని పెంచుతున్నాం. ఆర్ యు గెటింగ్ ద లాజిక్? సో సల్ఫర్ డయాక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నాను అనుకుంటున్నావు, బట్ కార్బన్ ఫుట్ ప్రింట్ ని నువ్వు పెంచుతున్నావు అనమాట. ఇంకెక్కడ నువ్వు న్యూట్రలైజ్ చేసినట్టు గ్లోబల్ వార్మింగ్. సో ఇట్స్ నాట్ ద ఎఫెక్టివ్ మెథడాలజీ అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. సో 3 థింగ్స్ ఎక్స్పర్ట్స్ దీన్ని రోల్ బ్యాక్ చేయాలి అని ఎందుకు చెప్తున్నారంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్ అనమాట. సో ఫస్ట్ వన్, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే దాన్ని నేను రెడ్యూస్ చేయాలి. నువ్వు సల్ఫర్ డయాక్సైడ్ రెడ్యూస్ చేయడానికి యూస్ చేస్తున్న టెక్నాలజీ అవి మళ్ళీ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేస్తున్నాయి, అది మళ్ళీ కోల్ ని బర్న్ చేస్తేనే కదా వస్తాయి. సో నువ్వు దీన్ని తగ్గిస్తానని చెప్పి మళ్ళీ కార్బన్ ఫుట్ ప్రింట్ ని పెంచుతున్నావు కదా, హౌ ఇట్ విల్ ఎఫెక్టివ్లీ కంట్రోల్ ద గ్లోబల్ వార్మింగ్ వాళ్ళ ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, దీనివల్ల పర్టికులేట్ మ్యాటర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు.
సో స్టడీస్ ఏమని చెప్తున్నాయి, నేషనల్ క్యాపిటల్ రీజియన్ చుట్టూ కూడా చూస్తే దాని సరౌండింగ్ లో పర్టిక్యులర్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్ కి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న కోల్ఫైల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల మేబీ 100 యూనిట్స్ ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్ ఇంక్రీజ్ అవ్వాలి, కానీ అక్కడ 1000 యూనిట్స్ ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్ ఉంది. అంటే కేవలం దీని వల్ల మాత్రమే అట్మాస్ఫియర్ లో పర్టికులేట్ మ్యాటర్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, దేర్ ఆర్ అదర్ సోర్సెస్ ఆల్సో. సో పర్టికులేట్ మ్యాటర్ కంట్రోల్ చేయడానికి ఇది ఒక్కటే ఆ బెస్ట్ సొల్యూషన్ కేదు, యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ అదర్ సో దట్ యూ కెన్ ఎఫెక్టివ్లీ కంట్రోల్ ద ఓవరాల్ పర్టికులేట్ మ్యాటర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సెకండ్ రీజన్, ఓకే. అండ్ థర్డ్ రీజన్ హెల్త్ ఇష్యూస్ గురించి. సో ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఏం చెప్పారంటే సల్ఫర్ ఆక్సైడ్స్ వల్ల ఏవైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయో రెస్పిరేటరీ, అది లెస్ దెన్ 5% ఛాన్స్ ఉన్నవని చెప్తున్నారు. ఓకే, సో వీటన్నిటి, సో ఇవన్నీ కూడా ఎవిడెన్స్ బేస్ లో చూస్తే అంత ఎఫెక్టివ్ గా లేదు ఈ టెక్నాలజీ. బట్ ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల ఏదైతే కాస్ట్ పడుతుందో దానివల్ల ఇంకా ఎకనామికల్ గా కన్స్యూమర్స్ కి మోర్ బర్డన్ కదా, ఎందుకంటే దానివల్ల ఎలక్ట్రిసిటీ కాస్ట్ అనేది పెరుగుతుంది కదా అని సమ్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ రీసెంట్ గా ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ లో ఈ డిబేట్ అనేది ఉండడం జరిగింది అనమాట. రిమైనింగ్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఏం మాట్లాడుతున్నారంటే సో దే ఆర్ స్టిల్ కాన్ఫిడెంట్ ఆన్ 2015 పాలసీ అనమాట. సో 2015 పాలసీలో ఏమని మాట్లాడారు, సో ఖచ్చితంగా కోల్ఫైడ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది ఎస్టీసీ యూనిట్స్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్ చేస్తేనే సల్ఫర్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవ్వకుండా ఉంటే దాని వల్ల ఏదైతే జనరేట్ అవుతుందో పర్టికులేట్ మ్యాటర్ అది నువ్వు కొంతవరకు తగ్గించవచ్చు. ఓకే, ఎంటైర్ గా పర్టికులేట్ మ్యాటర్ నువ్వు కంట్రోల్ చేయలేకపోవచ్చు, బట్ సల్ఫర్ ఆక్సైడ్స్ వల్ల ఏదైతే పర్టికులేట్ మ్యాటర్ రిలీజ్ అవుతుందో దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావు కదా. కొంతవరకు సల్ఫర్ ఆక్సైడ్స్ వల్ల ఇంక్రీజ్ అవుతున్న గ్లోబల్ వార్మింగ్ ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సల్ఫర్ ఆక్సైడ్స్ వల్ల ఏదైతే రిలీజ్ అవుతుందో, ఓకే, దాని వల్ల నీ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ ఇష్యూస్ వన్స్ పబ్లిక్ హెల్త్ కి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ కి పెట్టే ఖర్చుతో కంపేర్ చేస్తే ఈ రోజు వాడు ఎలక్ట్రిసిటీకి ₹1, ఓకే, ఒక కిలో వాట్ జనరేషన్ కి ఆర్ లైక్ జనరల్ గా లెస్ దెన్ ₹1 కదా ఖర్చు పెడుతున్నాడు. ఆ రోజున ₹1,00,000 ఖర్చు పెట్టే బదులు ఈ రోజు ₹100 ఖర్చు పెట్టడంలో పెద్ద ఇష్యూ ఏముంది. మేబీ ఇది ముందుగానే ఒకసారి అప్ ఫ్రంట్ గా పెడుతున్నాడేమో, ఓకే, సో దట్ హాస్పిటల్ కి లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి జనరల్ గా అదర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ మాట్లాడుతున్నారు అనమాట. సో రైట్ నో దీని మీద గవర్నమెంట్ ఈ 2 ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఈ 2 రిపోర్ట్స్, సో దీస్ ఆర్ ఎవిడెంట్ బేస్డ్ అనమాట. సో ఎవరి వాదన కరెక్ట్ అనేది సో గవర్నమెంట్ అనేది ఫైనలైజ్ చేయాలనేసి ఉంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారంటే సో ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 crores ఏదైతే ఉందో ఖర్చు పెట్టింది ఆన్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనమాట. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ డిడ్ యూ రిమెంబర్, సో జనరల్ గా ఇది 2019 లో లాంచ్ చేశారు. సో 2017 తో కంపేర్ చేస్తే 2024 కల్లా పర్టికులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్స్ లో 10 to 20 or 20 to 30% కాన్సన్ట్రేషన్ తగ్గాలన్నమాట. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ గా దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పర్టికులేట్ మ్యాటర్ 2.5 and 10. సో వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ అనేది సో 10 to 20, 30% వరకు ఏంటంటే 2017 లెవెల్స్ తో కంపేర్ చేస్తే 2024 కి ఆ పర్సెంటేజ్ తగ్గాలి, 22% ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్ తగ్గాలి అనేది మేజర్ అంబిషన్. సో దానికోసం ఆల్మోస్ట్ ఇప్పటికి 6,000 crore ఖర్చు పెట్టింది. మరి ఇదంతా కూడా సో వేస్టేజ్ ఆఫ్ మనీయా, ఓకే, వేస్టేజ్ ఆఫ్ మనీయా. ఎందుకంటే సో స్టిల్ కోల్ఫైడ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఉన్నంత కాలం సల్ఫర్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి, సల్ఫర్ ఆక్సైడ్స్ ఉన్నంత కాలం బికాస్ ఆఫ్ కీమియో రియాక్షన్స్ ఆర్ మేబీ థర్మల్ రియాక్షన్స్, ఓకే. సో ఖచ్చితంగా సెకండరీ పొల్యూటెంట్ జనరేట్ అవుతుంది, పర్టికులేట్ మ్యాటర్ 2.5 జనరేట్ అవుతుంది. మరి అక్కడ నువ్వు జనరేట్ అవుతున్నప్పుడు ఈ అంబిషన్ టార్గెట్ ఏదైతే ఉందో ఇది నువ్వు ఫెయిల్ చేస్తున్నట్టేనా. సో వాట్ ఈస్ ద జస్టిఫికేషన్ టు ఇన్స్టాల్, ఓకే, టు లాంచ్ దిస్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, దీని గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది అనమాట. సో ఫార్ ఏ లాట్ ఆఫ్ డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్ వెదర్ దిస్ కోల్ఫైడ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వెదర్ దే హ్యావ్ టు ఇన్స్టాల్ ఆర్ నాట్. అయితే ఈ టార్గెట్ 2018 కల్లా రీచ్ చేయాల్సిన అయినప్పటికీ కూడా సో గవర్నమెంట్ మేబీ ఇట్ డిడ్ నాట్ స్పెసిఫైడ్ ఫర్ వాట్ రీజన్స్ ఇట్ హ్యాడ్ ఎక్స్టెండెడ్ దిస్ డెడ్ లైన్. సో ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ సీ హియర్ వెరీ లెస్ పవర్ ప్లాంట్స్ యాక్చువల్లీ ఇన్స్టాల్ దిస్ లైక్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్. A lot we have to achieve. వాళ్ళ డెడ్ లైన్స్ 2027, 28, 29 వరకు ఇవ్వటం జరిగింది అనమాట. సో దీన్ని ఎంతవరకు రాడికలైజేషన్ అనేది చేస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే ఈ రీసెర్చ్ కమిటీ ఏమని చెప్తుందంటే దీన్ని 3 కేటగిరీస్ కింద మాట్లాడింది. సో కేటగిరీ ఏ కోల్ఫైడ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఓకే. సో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. సో కేటగిరీ ఏదైతే స్పెసిఫికల్ గా దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ నేషనల్ క్యాపిటల్ రీజన్, ఢిల్లీ అండ్ ఇట్స్ సరౌండింగ్ రీజన్స్. సో నేషనల్ క్యాపిటల్ రీజియన్ కి 10 kilometers రేడియస్ దూరంలో ఉన్న ఏవైతే కోల్ఫైడ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి. ఎప్పటికల్లా ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళ డెడ్ లైన్ అనేది 2027, ఓకే.
కేటగిరీ బి ఏదైతే ఉందో సో క్రిటికల్లీ పొల్యూటెడ్ సిటీస్ అంటే నాట్ ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఏవైతే క్రిటికల్లీ పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయో వాళ్ళు 10 కిలోమీటర్స్ రేడియస్ లో వాళ్ళు 2028 కల్లా వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి. సో రిమైనింగ్ అనేవి కొంతమంది 2029. ఇది కేస్ టు కేస్ బేసిస్ అనమాట. కేస్ టు కేస్ బేసిస్ అంటే ఈ రెండు కూడా సో అన్ని కాదు. ఓకే, సో అన్ని కోల్ ఫైర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయాల్సిన నీడ్ లేదు. సో ఇఫ్ ద కమిటీ ఫీల్ దట్ ఇది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలని అనుకుంటే ఇన్స్టాల్ చేయాలి. ఎలా వస్తుంది మేడం? డిపెండ్స్. ఓకే, వాళ్ళు ఏ టెక్నాలజీతో కోల్ ఫైర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేశారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఆల్రెడీ 10 years అయిపోయిందా, 20 years అయిపోయిందా, 30 years అయిపోయిందా? బికాస్ ఇఫ్ టైం పీరియడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతే వాళ్ళ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది కదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు తీసుకొని కేస్ బై కేస్ ఏంటంటే వాళ్ళు సాల్వ్ చేస్తానన్నారు. సో ఎంతవరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? మేబీ కేస్ బై కేస్ ఉన్న వాటికి ఇవి పర్టికులైజ్ గా మేబీ ఈ గైడ్ లైన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారా, కంప్లీట్ గా రోల్ అవుట్ చేసేస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఈ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ప్రిలిమ్స్ లో అడగడానికి పొటెన్షియల్ ఉన్న క్వశ్చన్ అనమాట. బికాస్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ దిస్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ టార్గెట్స్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఛాలెంజింగ్ దిస్ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఓకే, దీన్ని మీట్ అయిపోతుందా లేదా అనేది కూడా క్వశ్చన్ చేసే మేబీ ప్రాబబిలిటీ ఉందన్నమాట. ఓకే, so this is all about this okay, so flue gas desulfurization units.